అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సరే, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అయితే 2027 డిసెంబర్ నాటికి అమరావతి సిద్ధం అని చెప్పి ప్రకటించేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, 3 ఏళ్లలో పూర్తి చేస్తామని. 3 ఏళ్లలో పూర్తి చేయడం అంటే ఏంటి? అసెంబ్లీ నిర్మాణం, హైకోర్టు నిర్మాణం, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు నిర్మాణం, అది పూర్తి చేయగలుగుతారు, అంతే కదా. సో వీటితోటి అది ఒక మహానగరం అయిపోతుందా? అధికారులు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాదు వదిలేసి అమరావతికే రాలేదు, విజయవాడకు రాలా. వాళ్ళు డైలీ సర్వీస్ చేస్తున్నారు. ఒక ట్రైన్ కూడా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వయా గుంటూరు. ఆ ట్రైన్కి వెళ్తున్నారు, మళ్ళీ పొద్దుటే ఆ ట్రైన్కి వస్తున్నారు, సాయంత్రం మళ్ళీ ఆ ట్రైన్కి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ నివాస భవనాలు, అసెంబ్లీ నిర్మాణం పూర్తి కాగానే అది ఒక మహానగరం అయిపోయిందని వచ్చేస్తారా? వచ్చేస్తే వాళ్ళ పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవి, కార్పొరేట్ కాలేజీలు ఏవి, వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే వైద్య సదుపాయాలకి కార్పొరేట్ ఆసుపత్రులు ఏవి, సాయంత్రం ఎంటర్టైన్మెంట్కి పబ్బులేవి, మల్టీప్లెక్స్ థియేటర్లు ఏవి? ఇవన్నీ ఉంటేనే కదా, ఇవన్నీ ఉండాలి కదా నగరం అంటే. ఇవి లేకుండా అధికారులందరూ అక్కడికి వచ్చేస్తారా? మంత్రులందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? గట్టిగా ఒక కిరాణా షాపు కూడా లేదు అక్కడ, ఉప్పు పప్పు కొనుక్కుందామంటే. ఒకవేళ నివాస భవనాలు సిద్ధమయ్యాయి కాబట్టి అందరూ కాపురాలు అక్కడికి మార్చినా సాయంత్రం పప్పుకు వండుకుందామంటే పప్పు దినుసులు కొనుక్కోవడానికి బెజవాడ, గుంటూరు పోవాలి. ఇంతకు మించి వేరే మార్గం లేదు. దాన్ని మరి మహానగరం అందామా? ఆ మహానగరం హైదరాబాద్తో, బెంగళూరుతో, చెన్నైతో పోటీ పడగలుగుతుందా? సో మంత్రులు, అధికారుల నివాస భవనాలు పూర్తి చేయగానే అది ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందా? ప్రపంచంలో 5వ రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. సో 5వ రాజధాని నగరం అవుతుందా? ఏది ఈ భవనాలు పూర్తి కాగానే ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు, ముఖ్యమంత్రి నివాస భవనం, ఇవన్నీ పూర్తవగానే ప్రపంచస్థాయి నగరం అయిపోతుందా? అది ఎవరిని నమ్మిద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కావడం లేదు. విజయవాడకు రాని అధికారులు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోనే మకాం పెట్టుకొని, హైదరాబాద్లోనే ఇంకా కాపురాలు పెట్టుకొని విజయవాడకు షటిల్ సర్వీస్ చేస్తున్నటువంటి అధికారులు విజయవాడ కూడా వదిలేసి అమరావతిలోకి వెళ్ళిపోయి అమరావతిలో 3 ఏళ్ల తర్వాత అమరావతిలో నివాసం ఉంటారా? నమ్మదగిందేనా ఇదానా? అసలు ఆ మాత్రం నిర్మాణాలకే ఒక నగరం ఏర్పాటైపోతుందా? నగరం అంటే ఎన్ని ఉండాలి? విద్యా సంస్థలు ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్కి థియేటర్లు, పార్కులు ఉండాలి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉండాలి, షోరూములు ఉండాలి, కార్లు షోరూములు, టీవీలు షోరూములు, ఇవన్నీ ఉండాలి. ఒక్క షోరూమ్ కాదు, డజన్ల కొద్దీ షోరూములు ఉండాలి, ఒక్కొక్క బ్రాండ్ కారు, ఇన్ని ఉండాలి. ఇవన్నీ ఉంటే దాన్ని నగరం అంటారు. ఇవేమీ లేకుండా 4 నివాస భవనాలు కట్టేసి నగరం పూర్తయిపోయింది, అమరావతి నిర్మాణం 2027
డిసెంబర్ నాటికి పూర్తయిపోతుంది అని చెప్తే నమ్మడానికి ప్రజలకి తెలివి లేదా? ఆలోచించలేరా? వాళ్ళు ఆలోచిస్తారు కదా, చూస్తారు కదా. అసలు నగరం అంటే ఏంటి, నగరంలో ఏముంటాయి, పల్లెటూరులో ఏముంటాయి, ఈ తేడా కూడా ప్రజలకు తెలియదా? తెలుసు, చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాళ్ళు వింటారు, అంతే. జరిగేది ఏంటి అనేది చూడబోతున్నారు.